అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మీ అందరి సపోర్ట్‌కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా నిన్నటి వీడియోలో నేను ఇచ్చినటువంటి ఛాలెంజ్‌కి ఆన్సర్ చేసిన వాళ్ళ పేర్లు చూద్దాం. విద్యార్థి గారు, చందు గారు, స్వీటీ గారు అండి, మీ పేరు పెట్టండి ఈసారి. నెక్స్ట్ కిల్లా శ్రీనివాసులు గారు, వెంకటేశ్వరరావు గారు కాకినాడ నుంచి, నీలాద్రి గారు ఇచ్చాపురం అండి, దాసు గారు, విజయ గారు. సూపర్ అండి అందరూ. సో అసలు నేను ఏం ఛాలెంజ్ ఇచ్చాను, ఎవరైనా నిన్నటి వీడియో మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. నేను మీకు ఇచ్చినటువంటి ఫస్ట్ ఛాలెంజ్, ప్లీజ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ యువర్ నోట్బుక్ టు క్లాస్ రూమ్ అనండి, క్లాస్ అనండి. అంటే మీ నోట్బుక్ని క్లాస్ రూమ్ దగ్గరికి తీసుకురండి అంటున్నారు. అంటే తీసుకురావడం అంటే ఏం వాడతాము? బ్రింగ్ కదా. మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? క్లాస్ మొత్తం మళ్ళీ ఇంకొకసారి వినండి కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. దగ్గరికి తీసుకురావడం అంటే బ్రింగ్ అనే కదా అంటాము. సో దేర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. నెక్స్ట్ ఛాలెంజ్, డోంట్ ఫర్గెట్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ యువర్ అంబ్రెల్లా. ఇక్కడ అర్థం ఏమిటి? మీరు గొడుగు తీసుకెళ్ళడం మర్చిపోవద్దు అని అర్థం అనమాట. అంటే టేక్ అవే. తీసుకెళ్ళడం అంటే ఏంటి? టేక్ అవేనే కదా. అంటే ఏంటి? టేక్ అనే ఆప్షన్ కరెక్ట్ అండి. సో కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఎవరైనా ఇంకా స్టిల్ కన్ఫ్యూజ్ అయితే ఆ వీడియోని ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేయండి. సో ఈరోజు ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకెందుకు లేటు, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం యాక్షన్ వెబ్స్ నేర్చుకుందామండి. అంటే మన డైలీ లైఫ్లో మనం ఫీల్ అయ్యేవి, మనం చేసే పనులు అసలు ఇంగ్లీష్లో ఏమంటాము, సో అవన్నీ ఈరోజు నేర్చుకుందాం, కొన్ని నేర్చుకుందాం. ఫస్ట్ యాక్షన్ లేదా మూమెంట్ అని కూడా అంటారండి. ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము ఒకసారి క్లియర్గా చూడండి. అసలు ఆ ఇమేజ్ దేనికి రిలేటెడ్ అనేది. దీన్ని ఇంగ్లీష్లో జోల్టింగ్ అంటారండి. అంటే సడన్గా కుదపడం, ఏంటి ఒక్కసారిగా గట్టిగా కుదిపేయడం అని అర్థం అనమాట. అదే మనం డైలీ లైఫ్లో మన వాడుక భాషలో ఏమంటారు? అరే బస్సు ఎత్తేసిందిరా, ఒక్కసారిగా గుంతలో పడ్డట్టు, ఒక్కసారిగా నిద్రమంపు వదిలిపోయిందిరా అంటూ ఉంటారు కదా. సో దాన్నే ఇంగ్లీష్లో మనం జోల్టింగ్ అంటామండి. అది ఎలా పలకాలి కూడా ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. సో జనరల్గా ఇంగ్లీష్లో ఎన్ అన్ఎక్స్పెక్టెడ్ షేక్ ఆర్ జర్క్ ఇచ్చిందంటూ ఉంటారంటే ఆల్ ఆఫ్ సడన్గా ఒక ఎత్తి పడేసినట్లు, కుదిపినట్టు అని అర్థం అనమాట. సో మనందరం లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో ఇది ఫేస్ చేసే ఉంటాం. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఈ వెర్బ్ని యూజ్ చేసి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే, ఎగ్జాంపుల్, ద బస్ గేవ్ ఏ జోల్టింగ్ మూమెంట్. అంటే బస్సు ఒక్కసారిగా గట్టిగా కుదిపేసింది అని అర్థం అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, అకస్మాత్తుగా షాక్ ఇవ్వడం అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద న్యూస్ వాజ్ జోల్టింగ్. అంటే ఆ వార్త అకస్మాత్తుగా షాక్ ఇచ్చింది అని అర్థం అనమాట. మన వాడుక భాషలో అయితే ఎత్తేయడం, కుదిపేయడం అని అంటూ ఉంటామండి. ఇంగ్లీష్లో అయితేనేమో సడన్గా షాక్ అనమాట, జెర్క్. ఈ వాడు గుర్తుపెట్టుకోండి. సో మీకు అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ మూమెంట్. ఈ మూమెంట్ అబ్జర్వ్ చేయండి. మీకు ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? ఈ మూమెంట్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? డాంగ్లింగ్ అని చెప్పాలండి. అంటే వేలాడుతూ ఉండడం, వేలాడడం అని అర్థం అన్నమాట. సో మీరు ఏదైనా సరే లూజ్గా హ్యాంగ్ అయ్యి ఉండి మూవింగ్ స్లైట్లీ అంటే కొంచెం అటు ఇటుగా కదులుతూ ఉండే మూమెంట్ని డాంగ్లింగ్ అని ఇంగ్లీష్లో చెప్పండి. సో మీకు అర్థమైంది కదా. అంటే నాట్ ఫిక్స్డ్, నాట్ ఫుల్లీ అటాచ్డ్. అంటే ఫిక్స్ అయితే ఎలా ఉంటుంది? గట్టిగా అతుక్కొని ఉంటుంది, ఓగదు కదా. సో ఇలాంటి సందర్భంలో మనం ఇంగ్లీష్లో డాంగ్లింగ్ అంటాము. సో మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే,
మనందరికీ తెలుసు కీస్ మనం బైక్ కీస్ కానీ మన హౌస్ కీస్ కానీ హ్యాంగింగ్కి హ్యాంగ్ చేసినప్పుడు అవి గాలి ఏమైనా ఫోర్స్గా వచ్చినప్పుడు ఊగుతూ ఉంటాయి, అవి లూజ్లీ హ్యాంగ్ చేసి ఉంటాయి. సో ఈవెన్ మనందరికీ తెలుసు కదా, కాలేజీ బ్యాగులకు కూడా మనం ఈ మధ్య ఫ్యాషన్గా బ్యాగ్స్కి బొమ్మలు అలాంటివి తగిలిస్తున్నాం. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి. సో మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ద కీస్ ఆర్ డాంగ్లింగ్ ఫ్రమ్ ద బ్యాగ్ నుండి తాళాలు వేలాడుతూ ఉన్నాయి అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హిస్ లెగ్స్ వర్ డాంగ్లింగ్ ఫ్రమ్ ద చైర్. అతని కాళ్ళు కుర్చీ నుండి వేలాడుతున్నాయి. మనం కుర్చీ మీద కూర్చున్నప్పుడు చేసేది ఏంటి? సో మనందరికీ తెలుసు, స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. సో డాంగ్లింగ్ గురించి అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ మూమెంట్. ఈ మూమెంట్ అబ్జర్వ్ చేయండి. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. మనందరం ఈ ఆట ఆడే ఉంటామని అనుకుంటున్నాను. టగ్గింగ్. మనకి ఏం తెలుసు దీని ప్లేస్లో? టగ్ ఆఫ్ వార్ తెలుసు కదా. ఎంతమంది పార్టిసిపేట్ చేసి ఉంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టగ్గింగ్ అంటే లాగుతూ ఉండడం, బలంగా లాగడం అని అర్థం అండి. టగ్ ఆఫ్ వార్ అంటేనేమో టూ గ్రూప్స్గా డివైడ్ అయిపోయి వాళ్ళ మధ్య వార్ అనమాట. టగ్ ఆఫ్ వార్ అర్థమైంది కదా. సో మీకు ఇంకా దీని గురించి ఇంకా డీప్గా అవసరం లేదనుకుంటున్నాను. మనం జనరల్గా పుల్ సంథింగ్ హార్డ్ ఆర్ రిపీటెడ్గా మనం పుల్ చేస్తూ హార్డ్గా లాగడం అని అర్థం అనమాట. సో ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, ద చైల్డ్ వాజ్ టగ్గింగ్ హిజ్ మదర్స్ హ్యాండ్. ఆ పిల్లవాడు తన అమ్మ చేతిని లాగుతున్నాడు. అంతే కదా. వాళ్ళకి ఏదైనా నచ్చింది ఇవ్వకపోయినా, వాళ్ళని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తామని ప్రామిస్ చేస్తే ఇంకా చేయి పట్టుకొని ఇంకా పద అనుకుంటూ. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ టగ్గింగ్ ద రోప్ అంటే అతను తాడును బలంగా లాగుతున్నాడు అని అర్థం అనమాట. సో ఈ మూమెంట్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ది నెక్స్ట్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి? అసలు ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు అబ్జర్వ్ చేయండి. షవ్వింగ్ అంటారు. అంటే ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు? ఒక బండరాయిని గట్టిగా నెడుతున్నాడు, తోసేస్తున్నాడు. అవునా? సో షవింగ్ అంటే బలంగా తోసేయడం లేదా గట్టిగా నెట్టడం. మన వాడుక భాషలో చెప్పాలి అంటే గెంటడం అని అర్థం అన్నమాట. అదే తోపులాట అంటే ఇంగ్లీష్లో ఏమంటామో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. సో మీకు అర్థమైంది కదా షవింగ్ అంటే ఏంటి అనేది. మనం జనరల్గా అయితే పుషింగ్ హార్డ్లీ లేదంటే రఫ్లీ అని అంటూ ఉంటారండి. సో మీకు అర్థమైంది కదా. ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే హీ వాజ్ షవింగ్ హిస్ ఫ్రెండ్ ఇన్ యాంగర్ అంటే కోపంలో అతను తన స్నేహితుడిని గట్టిగా తోసేశాడు అని అర్థం అనమాట. ఇవి జనరల్గా మనం చూస్తూనే ఉంటాము, కోపం వచ్చినప్పుడు కంట్రోల్లో ఉండం కాబట్టి. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ ఎగ్జాంపుల్. షీ షాట్ ద బ్యాగ్ అండర్ ద బెడ్. ఆమె బ్యాగ్ను మంచం కిందకు తోసేసింది అని అర్థం అనమాట అండి. సో మీకు అర్థమైంది కదా షవింగ్ గురించి, ఎలాంటి సందర్భాల్లో మనం వాడాలి అనేది. కమింగ్ టు ది నెక్స్ట్ మూమెంట్. నెక్స్ట్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు అనేది. సో దీన్ని మనం ఇంగ్లీష్లో లింపింగ్ అంటాము. లింపింగ్ అంటే ఏంటి? కుంటుతూ నడవడం అని అర్థం అన్నమాట. లేదా నొప్పితో నడవడం, కుంటుకుంటూ నడవడం. సో లింపింగ్ అంటే అర్థమైంది కదా, నొప్పి ఉంటేనే కదా వాళ్ళు కుంటుతూ నడిచేది. సో దీన్ని ఎలా పలకాలి? లింపింగ్ అంటామండి. సో మనం సింపుల్గా మన డైలీ లైఫ్లో యూజ్ చేయాలి అంటే హీ వాజ్ లింపింగ్ ఆఫ్టర్ ద ఫాల్. పడిపోయాక అతను కుంటుతూ నడిచాడు అని అర్థం అన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మీ అందరికీ ఈ యాక్షన్ వెబ్స్ అన్నీ మనం డైలీ లైఫ్లో చూస్తూనే ఉన్నాం, ఈవెన్ చేస్తూనే ఉన్నాము. సో ఇవన్నీ అర్థమైనవి అని అనుకుంటున్నాను.
నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్. ఫస్ట్ ఛాలెంజ్, ద కీవర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఫ్రమ్ ద బ్యాగ్ అండ్ ఆల్మోస్ట్ ఫెల్. ఈ 3 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది మీరు ఆన్సర్ చేయండి. సెకండ్ ఛాలెంజ్, షీ కెప్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఎట్ హర్ స్టక్ జిప్పర్ టు ఫిక్స్ ఇట్. సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, చాలా యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటుగా హై పాయింట్స్ ఇవ్వడం ఎవ్వరూ మర్చిపోకండి. సో ఇంకొంతమందికి మన వీడియో చాలా హెల్ప్ఫుల్ అయిద్దండి. సో మీరు ఈరోజే చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి, ఉంటుంది అని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.